తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్స్ ఎప్పుడు అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ మనం పాలిసెట్కి సంబంధించి ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం. సో మీ అడ్మిషన్స్ అయ్యేంత వరకు నేనైతే ప్రతి అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు పాలిసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోపల వెబ్సైట్ అయితే యాక్చువల్గా క్లోజ్ అయిపోయింది. మనకు 25th వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ఛాన్స్ ఉండే. 25th రోజు వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. అండ్ వెబ్ ఆప్షన్స్ అన్నీ క్లోజ్ అయిన తర్వాత మనకు ఈరోజు అయితే అలాట్మెంట్స్ కోసం ఈ వెబ్సైట్ అయితే క్లోజ్ అయిపోయింది. సో మనకు ఈ వెబ్సైట్ అనేది అలాట్మెంట్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనకు అలాట్మెంట్స్ రిలీజ్డ్ అని చెప్పి ఒక పాపప్ అనేది వస్తుంది అన్నట్టు. సో మనకు అలాట్మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి మరి అనే విషయానికి వస్తే మనకు అకార్డింగ్ టు షెడ్యూల్ చూసుకుంటే 28th జూలై 2025 రోజు రిలీజ్ చేస్తారు అని చెప్పి వీళ్ళు షెడ్యూల్ లోపల ఇచ్చిర్రు. ఓకేనా. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఆన్ బిఫోర్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆన్ బిఫోర్ అని చెప్పి ఇచ్చారు మనకి. ఓకేనా. సో మనకి సీట్ అలాట్మెంట్స్ అనేది ఫైనల్ ఫేజ్కి సంబంధించి 28th జూలై 2025 రోజు కావచ్చు, ఆర్ఎల్స్ అంతకంటే ముందే మనకు సీట్ అలాట్మెంట్స్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి అన్నట్టు. సో ఒకవేళ అన్ని సెట్ ఉంటే మాత్రం మనకు అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఒకవేళ లైక్ లాస్ట్ ఫేజ్ లోపల అయినట్టుగా ఫస్ట్ ఫేజ్ లోపల మనకు కొన్ని సిచ్యువేషన్స్ అయినాయి కదా, అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా అయితే తప్ప మనకు డిలే అయితే కాదు. సో మనకి 28th జూలై 2025 రోజు మ్యాక్సిమం అయితే రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో మనకి 27th జూలై మనకి 27th జూలై 2025 రోజు ఆర్ఎల్స్ 28th జూలై 2025 రోజు డెఫినెట్గా రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో ఎప్పుడు రిలీజ్ అవుతాయి మరి అని అంటే మనకి ఎగ్జాక్ట్ టైం అయితే చెప్పలేం. ఓకేనా. సో ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు. అండ్ మనం ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్ చూసుకుంటే అరౌండ్ మిడ్‌నైట్ 1కి అయితే రిలీజ్ అయిపోయిన రిజల్ట్స్. సో 11:30 అట్లా, సో 12:30 అట్లా రిలీజ్ అయిపోయినాయి. సో ఈసారి అలాట్మెంట్స్ ఎప్పుడైతాయి అని చెప్పి మనం అయితే చెప్పలేం కానీ డేట్ అయితే 27th జూలై ఆర్ 28th జూలై ఈ 2 డేస్ లోపలనే మనకు అలాట్మెంట్స్ అయితే అవుతాయి. సో ఈ అలాట్మెంట్స్ అయిపోయిన తర్వాత మనం ఫీ పేమెంట్ ఎట్లా చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఫర్దర్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటుగా ఇంటర్నల్ స్లైడింగ్ ఎట్లా చేయాలి అండ్ దాంతోపాటుగా ఇంటర్నల్ స్లైడింగ్తో పాటు నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్ అంటే ఏంది, స్పాట్ అడ్మిషన్ లోపల ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి వీడియోస్ అయితే వేసుకుందాం. డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.